చుట్టుముట్టేసరి. ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? నేనెవరైతే నీకెందుకురా? నీకెందుకు చెప్పాలి? అడిగిన దానికి సమాధానం చెప్పరా? చెప్తా. నా పేరు వీరభద్రం. సరే, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే, నా పిల్లలు ముగ్గురు ఈ స్కూల్లోనే చదువుతున్నారయ్యా. వాళ్ళ క్యారేజ్ ఇచ్చిరమ్మని నా పిల్ల నన్ను పంపించింది, అందుకే వచ్చాను. క్యారేజీ పట్టుకొచ్చినోడివి ఇచ్చి మర్యాదగా వెళ్ళిపోవచ్చుగా. అది వదిలేసి అల్లరి నాయాళ్ళ చిల్లర వేషాలేంటి? నేనేం తప్పు చేశానయ్యా? నువ్వు ఏమీ చేయలేదా? మా వాడి దగ్గర ₹1 తీసుకుని మమ్మల్ని 5గురిని ఇరికించటం నేను చెట్టుపై నుంచి చూడలేదనుకున్నారా? చూడు బాబు, ఇలా బోకు పోరం బోకుని మాట్లాడకూడదు. ఎంతైనా నేను పెద్ద మనిషిని కదా. పెద్ద మనిషిలాగా నువ్వు నడుచుకోలేదు కదరా. రానా? మరి నిన్నేమన్నా సారని పిలవాలా? నేనెవరో తెలుసా? తెలీదు బాబు. రౌడీ రంగుడి పేరు ఎప్పుడైనా విన్నావా? అవును. వాడి చిన్న ఇంటికి పుట్టిన పెద్ద కొడుకునిగా నేను. 30 ఏళ్లుగా పోలీసుల కళ్ళలో మట్టి కొట్టి తప్పించుకుని తిరుగుతున్నాడు రా మా నాన్న. ఆయనకి పుట్టిన నన్ను 3 నిమిషాల్లో పట్టించేశావు కదరా. నేను తట్టుకోలేకపోతున్నాను రా. బాబు, నేను చెప్పేది విను. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నీకు కత్తి పట్టుకునే వయసు కాదు. పెద్ద మనిషిగా చెప్తున్నాను. హలో, కాన్ఫరెన్స్ కంత రెడీయా? 1 minute. హలో, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. అత్తయ్యకి పొద్దున్న నుంచి ఒంట్లో బాలేదు. మీరు ఒకసారి ఇంటికి రండి. ఓకే, నేను వెంటనే వస్తున్నా. సార్, కాన్ఫరెన్స్ 1 hour హోల్డ్ చేయండి. అమ్మ కొంట్లో బాగోలేదంటే నేను ఇంటికి వెళ్ళొస్తాను. ఓకే? అమ్మా, అమ్మా, ఏంటి ఎవరు కనపడరు? అమ్మా, రండి. అమ్మెక్కడా? మరేం లేదు. అమ్మెక్కడా? మరేం లేదండి. అమ్మెక్కడా? ఊరు నుండి మా నాన్నగారు, మా చుట్టాలందరూ మిమ్మల్ని చూడాలని వచ్చారు. నిజం చెప్తే మీరెలాగూ రారు. అందుకే అత్తయ్యకి ఒంట్లో బాలేదని అబద్ధం సార్. నేను సూర్య మాట్లాడుతున్నా. మీటింగ్ కంటిన్యూ చేయండి, నేను వచ్చేస్తున్నా. సార్, వాళ్ళందరూ వెళ్ళిపోయారు సార్. నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడో వాళ్ళే ఫోన్ చేసి చెప్తా అన్నారు సార్. They have gone. అవును సార్. They have gone. అవును సార్. సంతోషమా? సంతోషమా? ఎందుకే నన్ను ఇలా చంపుతున్నావు? 100 కోట్లు వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తారో కూడా తెలీదు. ఇప్పుడు ఏం జరిగింది? నా పిల్లని ఆడిపోసుకుంటున్నావు. ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చేసావు. వాళ్ళ నాన్నగారు అల్లుడిని కలిసి 4 మాటలు మాట్లాడదామని వచ్చారు. అందరూ తప్పే ఉంది. అదంతా మాట్లాడడానికి ఇదా టైము? వీడేమన్నా బిల్ గేట్సా, అనిల్ అంబానీయా? వీడు నన్ను ఎప్పుడు చూస్తే ఏంటి? అల్లుడు గారు, ఈ పెళ్లి మాకెవరికి తెలియకుండానే జరిగింది కదా. నువ్వొకడివి, నా తల్లి కూడా నేను చెప్పలేదయ్యా. పెళ్ళి ఎలా జరిగినా కొన్ని ఆచారాలు సంప్రదాయాలు ఉంటాయి కదా. అందుకే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం. మీ ఇంటికా? ఏ, నీ కూతురు ఇక్కడ సంతోషంగా లేదనుకుంటున్నావా? అది కాదు అల్లుడు గారు, మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లి కోడిని కోసి మీతో పాటు విందు పోతున్నారు మా వాళ్ళకు కూడా. కోడిని కోసి విందు చేస్తావా? నువ్వేసే 2 చికెన్ పీసుల కోసం 600 kilometers ట్రావెల్ చేసి అక్కడికి రావాలా? తలకాయ ఉందా? అల్లుడు గారికి తలకాయలంటే మా ఇష్టం అనుకుంటా. ఇంకో 4 మేకలు ఎక్స్ట్రా కోసేద్దామంటే. ఏంటి బాబు ఇదే? నువ్వు 100తో నెట్ట మాట్లాడతేట? మా పిల్లని ఎవరికి చెప్పకుండా నీ పడి నువ్వు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నావు. మేము అది కూడా పట్టించుకోకుండా మా అల్లుడు ఎలాంటాడు, గుణవంతుడా, మా పిల్లలు బాగా చూసుకుంటున్నాడా, చూసిపోదామని వచ్చావు. తప్పేందంట? ఇప్పుడు నీ ప్లాన్ ఎంత అర్థం అవుతుంది. తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చాడు గాని ఫస్ట్ నైట్ జరగలేదని మీ వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి పంచాయతీ పెట్టించాలనుకుంటున్నావా? అలా నేను అనలేదండి. చేస్తావే, నువ్వు చేస్తావు. 4 ఇడ్లీలు చూపించి నన్ను నాకౌట్ చేసిన దానివే కదా. ఇప్పుడేంటి? నేను నిన్ను ముట్టుకోవాలి, నీతో ఫస్ట్ నైట్ జరగాలి, అంతే కదా? ఇలా చూడు, నా ఫ్లైట్ 12:45కి. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 45 minutes. ఈ ఎక్స్ట్రా ట్రాఫిక్ ఉంటే ఇంకో 5 minutes. 15 minutes చెక్ ఇన్. సో 1 hour ముందు అక్కడ ఉండాలి. అంటే 11:45కి బయలుదేరాలి. ఇప్పుడు టైం 11:35. 10 నిమిషాలు ఉంది. ఈ 10 నిమిషాల్లో నీకేమేం కోరికలు ఉన్నాయో చెప్పు, అన్ని తీర్చే వెళ్తాను. అప్పుడు పంచాయతీలు అవి ఉండవు కదా. నీ కోరికలన్నీ తీర్చే వెళ్తాను. నా కన్న బిడ్డని నా కళ్ళ ముందే ఇలా చిత్రంగా చేస్తున్నావే, నువ్వు అసలు మనిషివేనా? మాట్లాడదు.
తీసుకురా. అమ్మా బతికింది కదా, ఇంకా ప్రాబ్లం ఏం లేదు కదా. నాకు మీటింగ్ టైం అయింది. ఇక నుంచి ఇలాంటి న్యూసెన్స్ జరగకుండా నువ్వే చూసుకోవాలి, సరేనా? ఆగు బాబు, ఆ, ఇప్పుడు తన్ని కాపాడాం, ఇక ముందు నిన్ను కాపాడడమే కష్టం. ఇప్పుడు అందరూ ఇంట్లో ఉన్నాం కనుక హాస్పిటల్కి తీసుకొచ్చాం, కాపాడగలిగాం. రేపు ఇంట్లో ఎవరూ లేనప్పుడు మళ్ళీ తను ఇలాంటి అగాత్యం చేయదని గ్యారంటీ ఏమిటి? నా చావు కారణం నా భర్త సూర్యప్రకాష్ అని ఆ అమ్మాయి ఒక లెటర్ రాసి పెట్టిందనుకో, ఇక జీవితాంతం నువ్వు వాయిదాలపై కోర్టుల చుట్టూ తిరగవలసి ఉంటుంది. ఇప్పుడు చెప్పెళ్తున్నావు చూడు, మీటింగ్కి వెళ్ళాలి, కాన్ఫరెన్స్కి వెళ్ళాలి అని. రేపు కోర్టులో అలా చెప్తే ఎవరు ఒప్పుకోరు. బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయానికి వచ్చారా సూర్యప్రకాష్? మీరు ఆ అమ్మాయి మీద కేసు వేస్తారు, తిరిగి ఆ అమ్మాయి మీ మీద కేసేస్తే ఏం చేస్తారు? కేసా? మ్. తను నా మీద? వై 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 ఆ అమ్మాయి ఐడియాలతోటే హోటల్స్, హెయిర్ ఆయిల్, క్రీము ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఓ, అందుకు రాయల్టీ కావాలని కేసేస్తే ఆ అమ్మాయే గెలుస్తుంది. సార్, ఇలాంటివి రోజుకు 100 జరుగుతాయి, కానీ ఎవరు వాళ్ళ గురించి పట్టించుకోరు. అదే మీలాంటి వాళ్ళు చేస్తే రోడ్డు మీద ప్రతి ఒక్కడూ అదే మాట్లాడతారు. పత్రికల వాళ్ళు మెయిన్ హెడ్డింగ్ పెట్టి మీ గురించే రాస్తారు. ఓవర్ నైట్లో మీ ఇమేజ్ స్పాయిల్ అయ్యి మీరు మానసికంగా కుంగిపోతారు సార్. సో వేరే దారి లేదు, మీరు భార్యను చూసుకోవాలి, బిజినెస్ చూసుకోవాలి. డాడీ బాయ్, స్కూల్కి వెళ్ళి వస్తాం. ఓకే అమ్మా. ఏంటి చూస్తున్నారు? వీళ్ళు నా పిల్లలే, ట్విన్స్. వీడు అరుణ్, వీడు తరుణ్. డాడీ మాట చెప్తున్నారు, నేను తరుణ్, వాడు అరుణ్. సరే, ఇక వెళ్ళండి. బాయ్ డాడీ. ఈ కన్ఫ్యూజన్ మాకు ఎప్పుడూ ఉండేది. ఒకడు తప్పు చేసి ఇంకొకటి మీద నెట్టేస్తాడు. ఒక్కడే 2 సార్లు చాక్లెట్ తీసుకుంటాడు. ఒకడు రాయాల్సిన ఎగ్జామ్ని ఇంకొకటి రాసేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. అయ్యా, సార్, నేను ఆఫీస్లో ఆయుధ పూజ చేశాం, మీరు రాలేదు. ప్రసాదం తీసుకోండి సార్. నిన్న శివకాశి క్రాకర్స్ ఫ్యాక్టరీకి టెండర్ పంపించమన్నాను, పంపించావా? పంపించేశాను సార్. మరి ఇదేంటి? సార్, అది ఒరిజినల్, నేను జెరాక్స్ తీసి పంపించాను. జిరాక్స్ ఒరిజినల్. కొన్ని సంవత్సరాల క్రితం క్లోనింగ్ పద్ధతిలో ఒక యువకుణ్ణి సృష్టించి ప్రజల దృష్టిని ఆకర్షించిన ప్రముఖ డాక్టర్ స్టీఫెన్ రాస్ ఈ రోజు ఉదయం విడుదలయ్యారు. ఈయన ఇంతకు ముందు గొర్రె, మేక ఇలాంటి జంతువుల్ని క్లోనింగ్ పద్ధతిలో సృష్టించి ప్రముఖుల చేత ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా ఒక మనిషి శరీరంలో నుంచి సెల్ తీసి అతని పోలికలతోనే మరొక మనిషిని సృష్టించవచ్చని నిరూపించారు. మీరు క్లోనింగ్ చేసి మనుషులను సృష్టించింది తప్పని ఒప్పుకుంటున్నారా? లేదు. పోటీ పడే ఈ ప్రపంచంలో ఒక మనిషికి 2 కాళ్ళు 2 చేతులు చాలు. 24 గంటల టైం కూడా సరిపోదు. సాధించాలనే చాలా మంది యువత రేయింబాగులు కష్టపడుతున్నారు. ఫ్యామిలీని చూసుకోవడానికి కూడా టైం లేదు వాళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక క్లోనింగ్ వల్ల పలు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక మనిషిలోని సెల్ను తీసి క్లోనింగ్లో అలాంటి పోలికలున్న ఒక పిల్లాన్ని సృష్టించొచ్చని విన్నాను, కానీ మనిషిని పోలిన మనిషినే సృష్టించొచ్చని ఇప్పుడే వింటున్నాను. నాకు బిజినెస్ కావాలి, ఫ్యామిలీ కావాలి. నాలో నుంచి ఒక సెల్ను తీసి నాలాంటి సూర్యాన్ని క్రియేట్ చేస్తే వాడు ఫ్యామిలీని చూసుకుంటాడు, మనం బిజినెస్ చూసుకోవచ్చు. యా
అమ్మా నేను 100% వ్యాపారిని. చెప్పు. పర్సన్ 100 బాబారి రీ బాబారి. అలా కాదు, 100% వ్యాపారిని. చెప్పు. భార్య. చెప్పరా? నేను చెప్పినట్టు చెప్పు. నేను చెప్పినట్టు చెప్పు. వాళ్ళందరినీ చూడగానే ఎలా ఉన్నారు, భోంచేశారా, నేను పాత సూర్యాను కాను, ఇక మీద నాకు కోపమే రాదు, చెప్పండి మీకేం కావాలి అని అడగాలి. అర్థమైందా? ఎలా ఉన్నారు, భోంచేశారా, నేను పాత సూర్యాని కాను, ఇక మీదట నాకు కోపం రాదు, చెప్పండి మీకేం కావాలి. ఎలా ఉన్నారు, భోంచేశారా, నేను పాత సూర్యాని కాను, ఇక మీదట నాకు కోపం రాదు, చెప్పండి మీకేం కావాలి.